మనందరికీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎలా తెలుసు? ఒక వైల్డ్ హెయిర్ తో నాలుక బయటపెట్టి ఇదిగో ఈ ఫోటోలో చూసినట్టు మనకి టైం అండ్ స్పేస్ గురించి చెప్పిన వ్యక్తి. ఒకవేళ నేను ఈ ఐకానిక్ జీనియస్ వెనకాల ఒక బ్రిలియంట్ మైండ్ ఉంది, బట్ ఆ మైండ్ని, ఆ మనిషిని మనం కంప్లీట్గా మర్చిపోయాం, తనని అణిచివేశారు అని చెప్తే మీ రియాక్షన్ ఏంటి? ఎవరు తను? తన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కంటే పెద్దగా ఎందుకు వినపడలేదు? ఆ సీక్రెట్ లెటర్స్లో ఐన్స్టీన్ ఆ అమ్మాయితో ఏమని మాట్లాడాడు? అసలు ఈ సీక్రెట్ లెటర్స్లో ఏముంది? వీటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి ఈ వీడియోలో. వెల్కమ్ టు వన్ ఆఫ్ సైన్స్ మోస్ట్ హాంటింగ్ మిస్టరీ, మిలేవా మారిక్. ఐన్స్టీన్ వెనకాల మాయమైన ఒక బ్రిలియంట్ ఉమెన్. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కేవలం ఐన్స్టీన్ది మాత్రమే కాదు, మిలేవా మారిక్ కూడా ఈ థియరీలో పార్టే. మిలేవా మారిక్ 1975లో సర్బియాలో పుట్టింది. తను ఒక ఆర్డినరీ అమ్మాయి కాదు. ఆ టైంలో ఒక అమ్మాయిని క్లాస్ రూమ్ కి అలౌ చేసే వాళ్ళే కాదు, ఆడవాళ్ళు చదవడంలో అర్థమే లేదు అనే కాలం అది. కానీ తను వన్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్ ఎవర్ టు స్టడీ ఫిజిక్స్. ఈటీహెచ్ జురిచ్ లో ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదివింది. సేమ్ యూనివర్సిటీలోనే ఐన్స్టీన్ చదివేవాడు. అక్కడే ఐన్స్టీన్ తనని కలిశాడు. సేమ్ క్లాస్ రూమ్, సేమ్ గోల్స్. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే గోల్ ఇద్దరిది ఒకటే. వేరే స్టూడెంట్స్ తనని ఒక వెర్రిదానిలా చూసేవారు. ఐన్స్టీన్ తనలో ఇంకేదో చూశాడు, బ్రిలియన్స్. వేరే వాళ్ళు ప్రొనౌన్స్ కూడా చేయలేని ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది తను. జస్ట్ స్మార్ట్ మాత్రమే కాదు, ఎక్సెప్షనల్. మరి అలా స్టార్ట్ అయింది ప్రేమ, విజ్ఞానం అండ్ ఒక చిన్న రహస్యం. ఇద్దరూ కలిసి చదువుతూ చర్చలు చేసేవాళ్ళు. లేఖల ద్వారా, సీక్రెట్ లెటర్స్ ద్వారా థియరీస్ ని షేర్ చేసుకునేవారు. ఇప్పుడు అవే ఒక పెద్ద క్లూస్ లా కాంట్రవర్సీని సైంటిఫిక్ హిస్టరీలో సృష్టించాయి. ఒక లెటర్ లో ఐన్స్టీన్ ఇలా రాశాడు: మన రిలేటివ్ మోషన్ థియరీ పని పూర్తయినప్పుడు ఎంత గర్వంగా ఉంటుందో అని. మన పని, నా పని కాదు, మన పని. అదే ఈ మిస్టరీకి స్టార్టింగ్ పాయింట్. అంటే తను కూడా ఈ రిలేటివిటీ ఆఫ్ థియరీలో పార్టేనా, లేదా అది జస్ట్ ఎమోషనల్ సపోర్ట్ మాత్రమేనా? ఈ డిబేట్ కొన్ని డెకేడ్స్ గా హిస్టోరియన్స్ కి జరిగింది. ఇందుకు ఆధారాలు సగం దొరికాయి, సగం దాచబడ్డాయి. 1900s లో స్టార్ట్ అయింది. ఐన్స్టీన్ పేపర్ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఐడియాస్ ఆన్ లైట్, టైం, మోషన్ అన్నింటికి ఒకటే పేరు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. తన పేరు కనిపించనే లేదు, నో క్రెడిట్స్, ఆధారాలు కూడా లేవు. కానీ ఐన్స్టీన్ ఫ్రెండ్స్ కి మాత్రం చాలా బాగా గుర్తుంది. ఎలా ఐన్స్టీన్ ఇంకా మిలేవా జాయింట్ వర్క్ ని డిస్కస్ చేసుకునే వాళ్ళు అని. కొంతమంది అంటారు ఒరిజినల్ పేపర్, ఒరిజినల్ డ్రాఫ్ట్స్ లో వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయని. కానీ అవి నెమ్మదిగా పోయాయి, లేదా డిస్ట్రాయ్ చేశారా? ఇంకొంతమంది మిలేవానే ఐన్స్టీన్ సక్సెస్ ని సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేసింది అంటారు. 1903లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరి ఎందుకు ఈ ఇంటెలిజెంట్ ఉమెన్ సడన్ గా తన కెరియర్ ని, తన గోల్స్ ని వదిలేసింది పెళ్లి తర్వాత? ప్రేమ కోసమా, లేదా చరిత్ర ఆమెను వదిలేసిందా, లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెను తొలగించారా? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 1902లో మిలేవాకి ఒక కూతురు పుట్టింది. తన పేరు లైజర్. ఎక్కడో మాయమైపోయింది. ఆమె చనిపోయిందా లేదా దత్తత ఇచ్చారా? ఎవరికి తెలీదు. ఇది మిస్టరీగానే మిగిలింది. అంటే ఇక్కడ తనకి పెళ్లి కాకన్నా ముందే ఒక కుమార్తె ఉండేది అని. ఎప్పుడైతే తను పెళ్లి చేసుకుందో అక్కడ నుండి ఆమె లైఫ్ మొత్తం మారిపోయింది. ఐన్స్టీన్ కి పేరు, ఫేమ్ పెరిగిపోయింది. మిలేవా వరల్డ్ మొత్తం కొలాప్స్ అయింది. తన రీసెర్చ్ ని, డ్రీమ్స్ ని, ఐడెంటిటీని వదిలేసి ఒక గృహిణిగా మారింది. తర్వాత ఐన్స్టీన్ ఆమెకు రాసిన లెటర్స్ లో షాక్ ఇచ్చేలా రూల్స్ పెట్టాడు. నా క్వశ్చన్స్ కి మాత్రమే నువ్వు ఆన్సర్ ఇవ్వాలి, నా గదిలో మాట్లాడకూడదు, ప్రేమ ఆశించకూడదు. చివరికి 1919లో వాళ్ళు విడిపోయారు. తర్వాత ఐన్స్టీన్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ఐన్స్టీన్ అల్టిమేట్ సింబల్ ఆఫ్ హ్యూమన్ జీనియస్ అయ్యాడు. పోస్టర్స్, స్టేటస్, కొటేషన్స్ అన్నింట్లోనూ అతనే. ఐన్స్టీన్ అంటే ఇంటెలిజెన్స్. మరి మిలేవా? హిస్టరీ చీకట్లో మిలేవా ఉంది. తనకి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. అందులో ఒక కొడుకు మానసిక రోగంతో బాధపడేవాడు. ఆమెకి కీర్తి లేదు, బహుమతులు లేవు, కేవలం సైలెన్స్. ఒక్కసారి ఎవరైనా ఐన్స్టీన్ ప్రతిభ గురించి మాట్లాడేటప్పుడు ఆమె మెల్లిగా చెప్పిందంట, మేము ఇద్దరం చేశాము అని. కానీ పేరు అతడిదైంది. అది ఎవరు వినాలనుకోలేదేమో. చరిత్రకారులు ఇంకా ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు. మిలేవా మారిక్ కో ఆథర్ ఆఫ్ రిలేటివిటీయా, లేకపోతే ఎమోషనల్ పార్టర్ మాత్రమేనా? దానికి ప్రూఫ్ లేదు. కానీ లెటర్స్, సాక్ష్యాలు, ఫ్రెండ్స్ మాటలు అన్ని ఒకే వైపు చూపిస్తున్నాయి, ఐన్స్టీన్ ఒక్కడే కాదని. కానీ మన పుస్తకాల్లో ఆమె పేరు లేదు, రిమెంబరెన్స్ లో ఆమె రూపం లేదు, హిస్టరీలో ఆమెని మర్చిపోయారు. ఎందుకంటే ప్రపంచం ఒక హీరో కథనే ఇష్టపడుతుంది. ఇలా మన ఐన్స్టీన్ తన కెరియర్, తన జీనియస్ కెరియర్ ని బిల్డ్ చేసుకున్నాడు. మిలేవా మారిక్ స్టోరీ
జస్ట్ ఒక ఉమెన్ స్టోరీ కాదు, ఇట్స్ అబౌట్ ఎలా మన చరిత్ర ఒక పురుషుణ్ణి లెజెండ్ గా గుర్తుపెట్టుకుంటుంది, ఒక స్త్రీని ఫుట్ నోట్ గా, షాడోగా గుర్తుపెట్టుకుంటుంది అని. మన ప్రపంచం పూజించే ప్రతి జీనియస్ వెనకాల మనం ఒక పేరుని మర్చిపోతాం, సో దాట్ స్టోరీ చాలా సింపుల్ గా ఎండ్ అయిపోద్దని. ఇలాంటి ఎంతమంది ఐన్స్టీన్ వెనకాల ఎంతమంది మిలేవాళ్ళు ఉన్నారు. ఈ స్టోరీ ఒక స్త్రీది, హిస్టరీ మర్చిపోయిందని మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్క అమ్మాయి స్టోరీ. ప్రతి ఆలోచన దొంగలింపబడిన ఆ మహిళ ప్రతిధ్వనిది. ప్రతి సైంటిస్ట్, రైటర్, ఆర్టిస్ట్ తన ప్రతిభను ఒక పురుషుడి పేరుతో క్రెడిట్ తీసుకున్న కథ ఇది. మిలేవా మారిక్ జస్ట్ ఒక ఐన్స్టీన్ వైఫ్ కాదు, తన ఆలోచన ఒక ప్రపంచం అనుమతించని టైంలో కూడా ఐడియాస్ని ఆలోచించి ప్రపంచానికి చూపెట్టింది. ఇప్పటికీ ల్యాబ్స్లలో, ఆఫీస్లో, క్లాస్ రూమ్స్లో ఫైట్ చేస్తూ ఉంటారు ఒక ఆడపిల్ల కనపడాలి అని. ఇంటెలిజెన్స్కి జెండర్ లేదు. ఈ రియల్ రెవల్యూషన్ ఈక్వేషన్లో లేదా డిస్కవర్ చేయడంలో లాభం లేదు. అంటే ఈ స్టోరీ దాని గురించి కాదు, ఈ నరేషన్ని తిప్పి రాయాలి. ఈ స్టోరీ మళ్ళీ తిప్పి రాసి తన పేరు మీద పెట్టుకోవడంలో ఉంది. ఎప్పుడో ఇవ్వాల్సిన కృతజ్ఞతను ఇప్పుడు ఇవ్వడంలో ఉంది. ఈ ప్రపంచానికి మరో ఐన్స్టీన్ అక్కర్లేదు, కానీ ప్రతి ప్రతిభ వెనకాల మిలేవా మారిక్ని గుర్తు పెట్టుకోవడంలోనే ఉంది. ప్రతి లెజెండ్ వెనుక చరిత్ర మర్చిపోయిన ఒక మహిళ ఉంటుంది.